ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నదని చెప్పేసి నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు. ఉంటే ఇంకే ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటగట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సమ్మర్లో మ్యారేజ్ చేసుకున్నా. ఈ రోజు వరకు కూడా ఇది కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిరో. ఒకప్పుడు నేను మస్తు మంచిదాన్ని, కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక 1 year ఆగుదాం అనుకున్నాం మేము. మా ఫ్యామిలీ సైడ్స్ ఒక 1 year ఆగి చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేమ్ చేస్తారో అని భయపడి పెళ్లి చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా ట్రోల్స్ చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా. దేవుడు చూస్తూనే ఉంటాడు. నేను ఎవరిని ఏమన్నాను, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టదు. అనవసరంగా మీరు నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు.